ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 24వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తులసి మాట్లాడుతూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాను పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసిందని, అటువంటి నిరసనలకు తాము భయపడేది లేదని, సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవిడ కింద పడుకోలేదని కొట్టెక్కిపోయింది. పళ్ళు మూయండి అంటే మళ్ళీ నోర్లు ఇప్పుతున్నారు. తులసి, విశాఖ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU అధ్యక్షురాలని. ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె మొదలుపెట్టి 24 రోజులు కావస్తుంది. నిన్న 23వ రోజుని కలెక్టర్ గారికి మెమోరాండం ఇద్దామని చెప్పేసి అందరినీ కూడా శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి పోలీస్ పర్మిషన్ తీసుకున్నాము. పోలీస్ పర్మిషన్ తీసుకున్నప్పటికి కూడా పోలీసులు చాలా అంగన్వాడీలు నిర్బంధించడం వల్ల అంగన్వాడీలు చెల్లా చెదిరై కలెక్టర్ ఆఫీసు పరిగెట్టడం జరిగింది. ఆ పరిగెట్టే తరుణంలో చాలామంది గాయాలయ్యి ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బందిగా ఒళ్ళు నొప్పులతో, కాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బందిలో ఉన్న పరిస్థితి వల్ల ఈరోజు కూడా ఇంట్లో ఉండకుండా టెంట్లోకి వచ్చే పడుకుంటాము. మా అంగన్వాడీ ఆ డిమాండ్స్ అంగీకరించే వరకు కూడా మేము అంగన్వాడీ టెంట్లోనే ఉంటామనే దీంతో ఇక్కడ వచ్చి పడుకొని నిరసన తెలియజేస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కూడాను. రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా గమనిస్తూనే ఉంది. గమనిస్తూ కూడా అంగన్వాడీ భయభ్రాంతులు చేస్తుంది. మీ ఉద్యోగాలు తీసేస్తాము, 5వ తేదీలోగా కానీ మీరు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే మీ అందరూ ఉద్యోగాలు తీసేస్తాము, నోటీసులు ఇస్తామని చెప్పేసి ప్రాజెక్ట్ డైరెక్టర్లని టెంట్ల దగ్గర పంపించి నోటీసులు ప్రిపేర్ చేస్తున్నాం, ఉద్యోగాలు తీసేస్తామని చెప్పడం జరుగుతుంది. మీరు ఉద్యోగాలు తీసేసినా సరే మా సమ్మె అయితే ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు ఉద్యోగాలు తీస్తే మేము ఏదో ఒక విధంగా బ్రతుకుతాం, కానీ మేమైతే సమ్మె మాత్రం ఆపేది లేదు అని చెప్పేసి మరి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు కూడా హెచ్చరించడం జరుగుతుంది. మీరు ఫోన్లు చేసి ఏదో నోట్లో నాలుక లేని వాళ్ళందరినీ భయపిస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ భయపించడం కరెక్ట్ కాదు. మేము సమ్మె నుండి వచ్చిన తర్వాత అయినా సరే మీ ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గరే మేము టెంట్లు వేసి ధర్నాలు చేస్తామని చెప్పేసి మరి ఒక్కసారి అధికారులకు కూడా హెచ్చరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీల తలకు న్యాయమైన డిమాండ్లు, మాకు గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం కావాలి, అంగన్వాడీల గ్రాట్యుటీ అమలు చేయాలి, అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా అంగీకరించాలి, దానికి కూడా జీవో రావాలని చెప్పేసి మరి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి.